హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు, అలాగే అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజ అయితే ఇంకా మా బసవన్ ఫోటోకి ఇలా పూజ అయితే చేస్తుంది వదిన. నేను ఇంకా నార్మల్గా వీడియో తీద్దామని చెప్పేసి నేను తీస్తున్నాను. ఇంకా ఇంట్లో కూడా ఇంకా విగ్రహాలకి ఫొటోస్కి కూడా ఇంకా పూజ చేయాలన్నమాట. చేసేసింది విగ్రహాలు ఫోటోలన్నీ దూర్చేసి పూజ అయితే ఈ విధంగా అయితే చేశారనమాట. ఇంట్లో నైవేద్యం అయితే మమ్మీ పోలేలు చేస్తుంది. నార్మల్గా పూజ కంప్లీట్ చేసుకొని పోలేలు ప్రసాదాలు అయ్యాక మళ్ళీ ఇంకోసారి ఇలా హారతి అనేది ఇస్తారనమాట ఇంకా దేవుడికి. అండ్ పూజ విధానం అయితే ఇలా ఉంటుంది ఇవాళ. అండ్ వీళ్ళు వ్రతం కూడా పెట్టుకున్నారు ఫ్రెండ్స్, మమ్మీ వాళ్ళు అమ్మ వాళ్ళు. ఇంకా పెయింటింగ్ అంతా వేశారు, ఇవాళ మంచి రోజు అని చెప్పేసి వ్రతం కూడా పెట్టుకున్నారనమాట. ఇక్కడ మా మేనత్త అయితే ఇలా చేస్తున్నారు, తను కూడా వచ్చారనమాట ఇంటికి. అండ్ ఇక్కడ డాడీ కూడా పూజ చేస్తున్నారు. నేను చిన్న వీడియోస్ అయితే ఇలా యాడ్ చేశాను. మా దగ్గర ఇలా చేస్తారు, మా వీరశైవ లింగాయత్లో ఇలా చేస్తారు అని చెప్పేసి నేను మీకైతే చూపిస్తున్నాను. ఎంతమంది వీరశైవ లింగాయత్ ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ విధంగా అయితే మేము చేస్తామన్నమాట. ఏదో నాకు ఫస్ట్ టైము ఇలా నేను షేర్ చేయడము చెయ్యాలి అనిపించింది. వాళ్ళ ముందు ఇంకా బసవ జయంతి కాబట్టి నాకు చేయాలి అనిపించి వీడియోస్ అన్ని నేను ఇలా యాడ్ చేశాను. ఇక్కడ నేను కూడా ఇలానే చేస్తున్నాను అనమాట. ఈ లింగానికి ఒక 5 టైమ్స్ నీళ్ళు పోసుకొని పువ్వులు ఎక్కించేసి ప్రసాదం నైవేద్యం ఎక్కించేసి 108 సార్లు మంత్రాలు ఓం నమః శివాయ అనే మంత్రం చదివి ఇలా చేయాలి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.